ని దొంగతనం చేసిన నేపథ్యంలోని హైదరాబాద్ టు విజయవాడ రహదారిపైన అంబులెన్స్ హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా అంబులెన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు పోలీసుల నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోని ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే పోలీసులు లాఠీలు అడ్డుగా పెట్టి అంబులెన్స్ ని ఆపే ప్రయత్నం చేశారు. వెంటనే దుండగుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా అతడు చాలా వరకు అంబులెన్స్ ని చోరీ చేసినట్టు కూడా తెలిసింది. అయితే చోరీ చేసిన తర్వాత మతి స్థిమితం లేనట్టు, అసలు తనకేమీ తెలియనట్టు కూడా పోలీసులతో ప్రవర్తించిన తీరు కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకని అంబులెన్స్ ని దొంగతనం చేయాల్సి వచ్చింది, అయితే గతంలో కూడా ఎన్ని అంబులెన్స్ల వరకు ఆయన దొంగతనం చేశారు, ముఖ్యంగా అంబులెన్స్ ని అతను టార్గెట్ గా ఎందుకు పెట్టుకున్నారు అన్న ఈ నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికీ 108 అంబులెన్స్ మొత్తం కూడా హయత్ నగర్ నుండి చోరీ కాగా అటు హైదరాబాద్ విజయవాడ రహదారిపైన హల్చల్ చేసింది. ముఖ్యంగా ఈ దుండగుడు ఎవరైతే ఉన్నారో ఖమ్మం వైపు వెళ్లడానికి దొంగ ప్రయత్నించగా, అయితే చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపేందుకు ఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నించగా అతని పైన కూడా అతన్ని తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. తర్వాత కొర్లపహాడ్ టోల్ ప్లాజాను ఢీకొట్టి పారిపోయాడు. దీంతో టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లాఠీలు పెట్టి మరి 108 అంబులెన్స్ ని పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అందులో ఉన్న దుండగుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోని అసలు 108 అంబులెన్స్ని ఎందుకని ఆయన దొంగతనం చేశారు అని చెప్పి విచారించగా గతంలో కూడా చాలా వరకు ఇలాగే అంబులెన్స్ని ఆయన దొంగతనం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా అంబులెన్స్ని ఎందుకు ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు, ముఖ్యంగా అంబులెన్స్ టార్గెట్ గా పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా పోలీసులు ఇవాళ విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే మొత్తం కూడా అటు విజయవాడ టు హైదరాబాద్ టు విజయవాడ రహదారిపైన చాలాసేపు పోలీసులందరూ కూడా ఇబ్బంది గురి చేశారు. ఆయన దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మొత్తం కూడా అంబులెన్స్ ఎంత స్పీడ్ గా పోలీసులందరినీ కూడా తప్పించుకొని ఏ విధంగా వెళ్తుందో ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ ప్లాజా దగ్గర, ఆ టోల్ ప్లాజా దగ్గర కూడా వెహికల్ ఆపకుండా అంబులెన్స్ వెళ్లేసరికి పోలీసులకి అనుమానం రావడంతో వెంటనే అంబులెన్స్ వెనుక వాళ్ళు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. చాలా దూరం వరకు దొంగ అంబులెన్స్ ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు అడ్డు వచ్చిన ఎస్ఐ జాన్ రెడ్డిని కూడా అడ్డుకునే ప్రయత్నం, తనను కూడా ఢీకొట్టే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని లాఠీలతోని అంబులెన్స్ ని ఆపి అందులో ఉన్న దుండగుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అసలు ఎంత స్పీడ్ లోని మొత్తం టోల్ గేట్ ని ఢీకొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే అక్కడ ఆగి ఉన్న బళ్ళన్నీ కూడా పక్కదో పట్టించి మరి అంబులెన్స్ వెళ్తున్న విజువల్స్ మీరు క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. వెంటనే దానికి సంబంధించి పోలీసులందరూ కూడా అంబులెన్స్ వెనకనే పరిగెడుతున్న సందర్భం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నారు కదా. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకని అంబులెన్స్ ని ఇలాగే వరుసగా అంబులెన్స్ ని ఎందుకని ఆయన చోరీ చేస్తున్నారు అన్న దానిపైన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి పుల్లయ్య లైవ్ లో ఉన్నారు. పుల్లయ్య, చెప్పండి అసలు ఎందుకని? రైట్, అయితే ఇప్పటికే అంబులెన్స్ ని దొంగతనం చేసిన దుండగుడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లయ్య లైవ్ లో అందిస్తారు. పుల్లయ్య, చెప్పండి అసలు ఎందుకని ముఖ్యంగా అంబులెన్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు? గతంలో కూడా ఆయన అంబులెన్స్ ని ఇదే విధంగా చోరీ చేసినట్టు కూడా తెలుస్తోంది కదా, ఇప్పుడు కూడా ఎందుకని చోరీ చేశారు? దీని వెనుక అసలు ఎవరైనా ఉన్నారా? రైట్, హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే హైవే పైన అంబులెన్స్ హల్చల్ చేసింది. చాలా సేపు వరకు అక్కడున్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి చేసింది. అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలియని నేపథ్యంలోని అసలు అంబులెన్స్ ఎందుకని ఇంత స్పీడ్ గా వెళ్తోంది, లోపల పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా ఒక్కసారి చూసుకుంటే లోపల ఎవరు కూడా లేరు. అండ్ ఇది చోరీకి గురైంది అని చెప్పి పోలీసులు వెంటనే గ్రహించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలోని ఎస్ఐ జాన్ రెడ్డిని దుండగుడు ఎవరైతే ఉన్నారో అతని పైన వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. దాని తర్వాత పోలీసులు అతని లాఠీలతోని యొక్క అంబులెన్స్ ని ఆపే ప్రయత్నం చేయగా అంబులెన్స్ అక్కడ మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో క్లియర్ గా అక్కడ మొత్తం అంటే ఆ లోయలోని ఒక్కసారిగా అంబులెన్స్ పడిపోయినట్టు కూడా తెలుస్తోంది. వెంటనే అక్కడికి పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యి లోపల ఉన్న దుండగుడిని బయటకు తీసుకొచ్చి అసలు ఎందుకు తను తీసుకువెళ్లారు ఏంటి అన్న దానిపైన విచారణ చేపట్టారు. అయితే ఇప్పటికే తనకి ఏమీ ఎరుగునట్టు, అంటే తన యొక్క మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్లే ఈ విధమైన చోరీ చేశాను అన్నట్టుగా ఆయన ప్రవర్తించే తీరు కూడా పోలీసులకి ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. రైట్
పుల్లారావు చెప్పండి, అసలు ఎందుకని వరుసగా ఇలాంటి అంబులెన్స్ ని చోరీ చేశారు? ముఖ్యంగా గతంలో కూడా అతను ఇటువంటి అంబులెన్స్ ని చోరీ చేశారు అని చెప్పి కూడా పోలీసులు విచారణలో తెలిసింది కదా. సో ఎందుకు చేశారు ఏంటి అని చెప్పి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా పుల్లారావు? గౌతమి, యాక్చువల్గా ఈ రోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యాక్షన్ సినిమాలను తలపించే విధంగా సన్నివేశం చోటు చేసుకుందని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని హయత్ నగర్ నుండి ఒక పర్సన్ అక్కడ ఉన్నటువంటి 108 అంబులెన్స్ తీసేసుకొని బయలుదేరడం జరిగింది. సో ఆ 108 అంబులెన్స్ ని దొంగిలించుకొని వెళ్తున్న విషయాన్ని గమనించినటువంటి దాని సిబ్బంది దాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను వెంటనే ఆ యొక్క వేగాన్ని పెంచుకొని హయత్ నగర్ జరిగిందో ఆ విషయాన్ని వెంటనే సంబంధించిన వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడంతో ఇన్ఫార్మ్ చేసిన పోలీసులు కూడా అక్కడి నుంచి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ నుండి మొదలైనటువంటి చేంజింగ్ అనేది చివరకు సూర్యాపేట జిల్లా అంటే సూర్యాపేట మండలంలో ఉన్నటువంటి టేకుమట్ల వరకు కూడా కొనసాగిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు 130 కిలోమీటర్ల వేగం 130 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క చేంజింగ్ అనేది కొనసాగిందని చెప్పవచ్చు. సో హయత్ నగర్ నుండి అతను ఎప్పుడైతే 108 వెహికల్ ని దొంగతనం చేసి వస్తున్నారో పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎప్పుడైతే వస్తున్నారో ఇతను తన యొక్క వేగాన్ని చాలా విస్తృతంగా పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అందరినీ కూడా అంటే ఆ యొక్క హైవే పై ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం కూడా అలర్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా అలర్ట్ చేసిన తర్వాత కూడా అతను స్పీడ్ వేగంగా పెంచుకున్నాడు. చౌటుప్పల దగ్గర ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ అతను వేగాన్ని అందుకునేసరికి పోలీసులు అక్కడ అతన్ని అందుకోలేకపోవడం జరిగింది. ఆ తర్వాత చిట్యాల దగ్గర ఆ యొక్క 108 వెహికల్ ని ఆపే ప్రయత్నం చేశాడు. అక్కడ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి జాన్ రెడ్డి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతన్ని గుద్దుకుంటూ కూడా ఆ యొక్క వెహికల్ ని పోల్చడంతో అతనికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. అతన్ని వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి ఉంది. సో చిట్యాల దగ్గర కూడా తప్పించుకున్న తర్వాత వెంటనే అలర్ట్ చేసిన పోలీసులు నగరికల్ పోలీసులు అరెస్ట్ చేశాడు. నగరికల్ దగ్గర కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే సమయంలో కేతపల్లి దగ్గరికి వచ్చే వరకు అతన్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే కోర్లపాడు టోల్ ప్లాజా అనేది ఉంటుంది. సో కోర్లపాడు టోల్ ప్లాజా దగ్గర ఆపుతాడు, అతను ఆపాలని చెప్పేసి కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ కోర్లపాడు టోల్ ప్లాజాకు వచ్చిన తర్వాత కూడా అతను ఆ యొక్క గేట్ ను ఢీకొట్టుకుంటూ ఆ యొక్క అంబులెన్స్ ముందుకు దూకించిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా పోలీసులు అతను పట్టుకోలేని పరిస్థితి. సో ఇదే సమయంలో పోలీసులు మొత్తం పూర్తిస్థాయి అలర్ట్ అయ్యి అతనికి ముందుగానే అందరూ అంటే తన ముందు ఉన్నటువంటి సూర్యాపేట పట్టణానికి సంబంధించిన పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ అందించిన పరిస్థితి. ఎప్పుడైతే ఈ అంబులెన్స్ దొంగిలించుకున్న విషయంలో వేగంగా వస్తున్నాడో ఈ విషయాన్ని ఎప్పుడైతే వాళ్ళు పోలీసులకు సూర్యాపేట మండలానికి సంబంధించిన పోలీసులు చెప్పారో వెంటనే అక్కడ అంటే టేకుమట్ల ప్రాంతాల దగ్గరికి వచ్చే వరకు అక్కడ వాళ్ళు మొత్తం పూర్తిస్థాయి రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టడం జరిగింది. సో ఆ యొక్క రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టే వరకు అక్కడ అంబులెన్స్ ను అతను నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతను ఖమ్మం జిల్లా బయారానికి ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటరామనరసాయిగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఇతను మతి స్థిమితం లేదని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ అతను మాత్రం అతని యొక్క చేష్టలు చూస్తే మాత్రం అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా మాత్రం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకని ఎవరైనా ఐడెంటిఫై చేస్తున్నాడు, అతనితో వారితో పరుషంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. కాకపోతే నేను మతిస్థిమితం లేదన్న వ్యక్తి ఆ విధంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే విషయం సంబంధించి పోలీసులు కూడా కొత్త విషయాలు వెలుగు తీసుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా 108 అంబులెన్స్ లో దొంగతనం చేశాడు అని చెప్పేసి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది ఇటువంటి పనులు అతను ఎప్పుడు చేస్తుంటాడు, ఇతను మతిస్థిమితం లేని వ్యక్తిగా నటిస్తుంటాడు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. మొత్తానికి ఈ వెంకటరామలక్ష్మి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ విధంగా హయత్ నగర్ నుండి టేకుమట్ల వరకు కూడా అతను ఆ యొక్క అంబులెన్స్ ను చాలా స్పీడ్ గా నడుపుతూ వారి వెనక పోలీసులు వస్తున్నప్పటికీ కూడా వారికి చిక్కకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి. చివరికి పోలీసులు లారీలు అంటే రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టేసేసి ఆ యొక్క అంబులెన్స్ ను ఆఫ్ చేసిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయంలో ఈ విధంగా వస్తున్న క్రమంలోనే చిట్యాల ఏఎస్ఐ జాన్ రెడ్డికి మాత్రం అంబులెన్స్ ఢీకొట్టడంలో మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయిన పరిస్థితి ఉంది. అతను వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ ధరించారు. సో ఈ విధంగా రామనరసాయ అనే అతను గతంలో కూడా ఈ విధంగా అంబులెన్స్ చోరీ చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా అయితే పోలీసులు ఆ యొక్క రామనరసాయను అదుపులో తీసుకున్నారు. అసలు ఆ విధంగా ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగా అతనికి మత్స్యంతం లేదా ఉందా అనే విషయాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అతని కుటుంబ సంబంధించిన వ్యక్తులు కూడా పిలిపించేసి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అసలు విషయాలు బయటపెడతామని చెప్పేసి కూడా పోలీసులు పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ దొంగ ఎవరైతే ఉన్నారో మతిస్థిమితం లేనట్టు నటిస్తూ ఉన్నాడు కదా, అయితే నిజంగానే గతంలోనే అంబులెన్స్లు చోరీ చేశారని చెప్పి ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కాబట్టి అసలు తిను ముఖ్యంగా అంబులెన్స్ టార్గెట్ గా పెట్టడానికి గల రీజన్స్ ఏంటన్న విషయం ఏమైనా తెలిసిందా పుల్లారావు? దీని మీద మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అతను ఎప్పుడు ఈ దొంగతనం చేసినప్పుడు ఇదే విధంగానే అంబులెన్స్ దొంగిలించుకుంటూ వెళ్తున్న పరిస్థితి అని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ గతంలో కూడా ఈ విధంగా దొంగిలించుకుని వెళ్తుంటే పోలీసులు అతను తీసుకున్నారు. అతన్ని కొంతకాలం అతను శిక్ష కూడా అనుభవించి వచ్చారని చెప్తున్నారు. కానీ అతను చాలా మంది ఏం చెప్తున్నారంటే అతను మతిస్థిమితం లేదు, ఎందుకంటే అతని యొక్క బిహేవియర్ మొత్తం కూడా మతిస్థిమితం లేని విధంగానే ఉన్న పరిస్థితి ఉంది. అతను ఒక తిక్కల వ్యక్తిగా కూడా వ్యవహరిస్తున్నారు, ఏమి తెలియనట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే అతని మతిస్థిమితం ఉందా లేదా అనే విషయంలో కూడా పోలీసులు మాత్రం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి సంబంధిత డాక్టర్స్ ని పిలిపించేసేసి అతని ద్వారా అతని మైండ్ సెట్ కరెక్ట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా
పిలిపించేసేసి ఈ రామనసయ్య పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం ఇతను 108 అంటే అంబులెన్స్ టార్గెట్ చేస్తున్న ఉద్దేశం ఏంటి అనే విషయాలపై అప్పుడు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది గౌతమి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. రైట్, అయితే ఇప్పటికే చూస్తున్నాం కదా, హయత్ నగర్లోని అంబులెన్స్ని చోరీ చేసి అతి స్పీడ్గా తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే అటు హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే పైన పోలీసులు ఈ యొక్క అంబులెన్స్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీగొట్టగా ఇప్పటికే ఆయన గాయాలు పాలయ్యి హాస్పిటల్కి తరలించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు టేక్మట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా పోలీసులు లాఠీలు పెట్టి అంబులెన్స్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సో వెంటనే ఆ యొక్క అంబులెన్స్ పక్కనే ఉన్న గోతలోనే, అంటే ఆ పక్కన ఉన్న గొయ్యలో